రైట్. ఈ వాక్య భాగం చదివారు కదా. 1వ అధ్యాయం జకరియా గ్రంథంలో చెప్పబడి మనం చదవబడిన సంగతికి 6వ అధ్యాయంలో ఇప్పుడు చదువుతున్న సంగతికి ఏమైనా పోలిక కనిపిస్తూ ఉందా? కనిపిస్తుందా? రైట్, కనిపిస్తుంది అనుకుంటే ధ్యానం చేద్దాం కాసేపు. పర్వతాలు ఎన్నున్నాయి? హలో, పర్వతాలు ఎన్నున్నాయి? 2 పర్వతాలు. ఈ పర్వతాలు దేనితో చేయబడిన పర్వతాలు? ఇత్తడితో ఎవడైనా పర్వతాలు సృజించగలుగుతాడా? ఇత్తడితో పర్వతం. ఇత్తడితో చేయబడిన ఈ పర్వతం మధ్యలో ఏముంది? 4 రథములు. 2 పర్వతముల మధ్యలో నుండి ఎన్ని రథాలు? పర్వతాలెన్ని? రథాలెన్ని? 4 రథాలు. ఈ 4 రథాల రంగులు చెప్పండి. మొదటి రథము ఎర్రని రంగు, 2వ రథము నల్లని రంగు, 3వ రథము తెల్లని రంగు, 4వ రథము చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రము. అది చెరిపేస్తే మనం రాసుకుందాం. కొంచెం చెరిపోయింది, మొత్తం చెడిపేసేయండి, పెట్టారు. ఈ వాక్య భాగం చదివి ఈ సన్నివేశం ఎప్పుడు జరిగిందో చెప్పండి. పగలా, రాత్రా, మధ్యాహ్నమా, తెల్లారగట్ట? ఏమన్నా క్లూ దొరికిందా? ఎప్పుడు జరిగిందో అనే సమయానికి ఒక క్లూ దొరికిందా? దొరకలేదు. ఆ ప్యాసేజ్లో మీకు క్లూ దొరకదు. ఎప్పుడు అనేది లేదు. 2 ఇత్తడి పర్వతాల మధ్య ఏమున్నాయి? 2 ఇత్తడి పర్వతాల మధ్య 4 రథములు. మొదటి రథము ఏ రంగు? ఏమా? మొదటి రథము ఏ రంగు? ఎర్రనిది. రెండవ రథము ఏ రంగు? నల్లనిది. మూడవ రంగు తెల్లనిది. 4వ రంగు చుక్కలు చుక్కలు గలది. రైట్. నా ఏలినవాడా, అసలు ఈ 2 ఇత్తడి పర్వతాలు ఏమిటి? ఆ 2 ఇత్తడి పర్వతాల మధ్యలో సంచారం చేస్తూ ఉన్న 4 రథములు ఏమిటి అని ప్రశ్నించాడు. ఎవరు ప్రశ్నించింది? ఎవరు? ప్రవక్త అయిన జకరియా. దానికి ఏమి జవాబిచ్చాడు దూత? ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధి నుండి. ఎక్కడి నుండి? సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధి నుండి విడిచిపెట్టి బయటకు వచ్చి బయలుదేరి వచ్చిన ఆకాశములో తిరిగే చతుర్వాయువులు. ఏమిటట? వాయువు అంటే ఏమిటి? రథాన్ని దేనితో చేశాడు? హలో, ఈ వాక్య భాగం ప్రకారం రథమును దేవుడు దేనితో చేశాడు? వాయువు, చతుర్వాయువు, 4 వాయువులు. గాలితో రథాన్ని చేశాడు, గాలితో గుర్రాన్ని చేశాడు. ఎవరు?
అనానా పాఠం అర్థమవుతుందా మీకు? దేవుడు ఈ వచన భాగంలో రథములను గుర్రములను దేనితో సృజించాడు? గాలితో. ఏలియా ప్రవక్త ఆరోహణం అవుతున్నప్పుడు దేనితో చేశాడు రథాన్ని గుర్రాన్ని? అగ్నితో. అగ్నితో, గాలితో గుర్రములను రథములను చేయగలిగిన వాడెవడైనా ఉన్నాడా? నీళ్లతో గోడగట్టగలిగిన వాడెవడైనా ఉన్నాడా? ఎర్ర సముద్రపు నీళ్లను గోడలాగా కట్టాడు. ఆకాశపు వాయువును గుర్రములాగా రథములాగా సృజించాడు. అగ్ని మంటను గుర్రములాగా రథములాగా సృజించాడు. ఆయన తలుచుకుంటే దేనితోనైనా ఏదైనా సృజించగలిగిన వాడు గనక ఆయనను మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇది మొదటి పాఠం. అసలు ఇక్కడే చూడండి, ఇత్తడితో ఎవడైనా పర్వతం చేస్తాడా? ఇత్తడి పర్వతం ఏంటండి? ఇత్తడి పర్వతం మధ్యలో గాలితో చేయబడిన 4 రథాలేమిటి? గాలితో చేయబడిన గుర్రాలేమిటి? అసలు దేవుడి జ్ఞానమునకు, ఆయన తెలివికి పరిమితి ఉందా? పరిమితి లేదు. రైట్. ఇప్పుడు ఇంతకీ ఈ 4 రథములు కూడా వాటి పని 6వ వచనం నుండి చదివితే, నల్లని గుర్రములున్న రథము ఎక్కడికి వెళ్ళింది? ఉత్తర దేశమునకు పోయింది. నల్లని గుర్రములున్న రథము వెనకాల ఉత్తర దేశమునకు ఇంకొక రథం కూడా పోయింది. ఏమిటది? రైట్. ఇప్పుడు ఉత్తర దేశానికి పోయిన రథములు ఎన్ని? 2. ఏమిటా 2? నల్లని గుర్రములు, తెల్లని గుర్రములు. నల్లని రథములు, తెల్లని రథములు ఏ దిక్కునకు పోయాయి? ఉత్తర దిక్కునకు పోయాయి. ఉత్తర దిక్కు అంటే బబులోను వైపునకు పోయాయి. ఉత్తర దిక్కు అంటే బబులోను వైపునకు పోయాయి. ఇంకా కిందకి రండి, 6వ వచనంలోనే చుక్కలు చుక్కలు గల గుర్రముల రథము ఏ దిక్కులోకి పోయింది? నల్లని రథము, తెల్లని రథము ఏ దిక్కునకు పోయింది? ఉత్తర దిక్కునకు పోయింది. చుక్కలు చుక్కలు గల రథము ఏ దిక్కునకు పోయింది? దక్షిణ దిక్కు అంటే ఐగుప్తు వైపునకు పోయింది. ఏ దిక్కునకు? ఐగుప్తు వైపునకు. ఉత్తరం, దక్షిణం. ఇంకా ఏ రంగు రథం మిగిలిపోయింది? పైన ఎన్ని రంగులు వచ్చినాయి? 1 ఎరుపు, 2 నలుపు, 3 తెలుపు, 4 చుక్కలు చుక్కల గల్లాది. ఉత్తర దిక్కునకు ఏవి పోయినాయి? నలుపు, తెలుపు ఉత్తర దిక్కునకు పోయాయి. దక్షిణ దిక్కునకు ఏది పోయింది? చుక్కలు చుక్కలు కలిగిన దక్షిణ దిక్కునకు పోయింది. ఏది మిగిలిపోయింది? ఎర్రనిది. ఆ ఎర్రని దాన్ని 7వ వచనములో బలమైన గుర్రములు అని పిలిచాడు. ఎర్రని రథాన్ని ఏమని పిలిచాడు? బలమైన గుర్రములు బయలుదేరి లోకమందంతటా సంచరింప ప్రయత్నించగా, పోయి లోకమందంతటా సంచరించుడని అతడు సెలవిచ్చెను గనక అవి లోకమందంతటా సంచరించుచుండెను. ఏవి? ఎర్రని గుర్రములు కలిగిన రథము ఎక్కడ సంచరిస్తుంది? లోకమందంతటా సంచరిస్తుంది. నల్లని రథము, తెల్లని రథము ఉత్తర దిక్కునకు అనగా బబులోను దేశం వైపునకు పోయింది. చుక్కలు చుక్కలు కలిగిన రథము దక్షిణ దిక్కునకు అనగా ఐగుప్తు దేశమునకు పోయినది. ఎరుపు రంగు రథము లోకమందంతటా సంచారము చేస్తూ ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అవి ఉత్తర దిక్కునకు ఎందుకు పోయాయి? ఇది దక్షిణ దిక్కునకు ఎందుకు పోయింది? ఇది లోకమంతటా ఎందుకు సంచారము చేయుచూ ఉన్నది అని అడిగితే, ఈ వాక్య భాగం మీరు ప్రశాంతంగా చదివితే దేవుని ఉగ్రతను కుమ్మరించడానికి. దేనికి? దేవుని ఉగ్రతను కుమ్మరించడానికి. అది వాటి యొక్క పని. 1వ అధ్యాయంలో ఉన్న 4 గుర్రాలేమో జనులు ఎలా ఉన్నారో రిపోర్ట్ ఇవ్వడానికి సంచారము చేశాయి.
6వ అధ్యాయంలో ఉన్న ఈ రథాలకున్న గుర్రాలేమో దేవుని ఉగ్రతను కుమ్మరించడానికి సంచారము చేశాయి. ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. గుర్రాల రంగులు వేరు. మొదటి అధ్యాయం జకరియా గ్రంథంలో గుర్రాల రథాల రంగులు వేరు. జకరియా గ్రంథం 6వ అధ్యాయంలో రంగులు వేరు కావచ్చుగాక, నడిపేవారు వేరు కావచ్చుగాక, కూర్చునేవారు వేరు కావచ్చుగాక, వాటి పని మాత్రం ఒకటా 4 రకాల? ఒకటే పనా? రైట్. ఈ పాఠం మీకు అర్థమైతే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఎన్ని గుర్రాలు కనబడుతున్నాయి? 4 గుర్రాలు, 4 రంగులు ఉన్నాయా? కూర్చున్న వాళ్ళు 4 రకాలైన వేరు మనుషులు కానీ, ఆత్మలు కానీ, దయ్యాలు కానీ ఏమైనా అనుకోండి. ఆ 4 కూడాను 4 రకాలైన వాళ్ళు ఉన్నారే. ఈ 4 రకాలైన వాళ్ళు, 4 రంగుల గుర్రాలు, రంగులు వేరు. కానీ జకరియా గ్రంథం మొదటి అధ్యాయంలో ఉన్న వ్యాఖ్యానాన్ని బట్టి, జకరియా గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న వ్యాఖ్యానాన్ని బట్టి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పబడిన 4 గుర్రాల మీద కూర్చున్న 4 వ్యక్తులు ఒకే పని కలిగి ఉంటారా? 4 రకాల పనులు కలిగి ఉంటారా? రైట్. అది పాఠం. ఇది అర్థమైందా? ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయానికి రండి. ఆ పని ఏంటో చూద్దాం. ఒక పని ఏంటో చూద్దాం. మొదటి వచనం, 2వ వచనం ప్రశాంతంగా చదవండి. మొదటి వచనం, 2వ వచనం. 7 ముద్రలు ఉన్నాయి పుస్తకపు చుట్టకి. అందులో మొదటి దానిని విప్పినది. ఆయన మొదటి దానిని విప్పుట యోహాను చూడగా 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో పిలిచెను. పిలవగా నేను పోయాను, నేను చూశాను, ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడెను. ఏ గుర్రం అది? తెల్లని గుర్రము మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయటకు వెళ్ళెను. ఇంతకీ క్రైస్తవ సంఘంలో ఈనాడు కాస్త బైబిల్ గ్రంథం చదవడానికి అందరికీ చేతుల్లోకి వచ్చిన దగ్గర నుండి బైబిల్ వ్యాఖ్యానాలు చాలా రకాలుగా ఉన్నాయి కనుక ఈనాటికి కూడా ఒక పెద్ద సమస్యాత్మకమైన విషయం ఏమిటంటే, ఈ తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు ఎవరు? గుర్రం ఎట్టుంది? తల మీద ఏముంది? చేతిలో ఏముంది? ఏం చేయడానికి బయలుదేరాడు? కాబట్టి ఈ కారణాలన్నిటిని బట్టి ఈ తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారని కొంతమంది వ్యాఖ్యానం చేస్తారు. అమ్మా, అయితే దీనికి తోడుగా 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుండి 16వ వచనం కూడా చదవండి. ఓకే. ఆహా. ఓకే. 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 ఆహా. ఓకే. లేదు, 16వ వచనం పూర్తి చేసావుగమ్మా. రైట్. చాలామంది చేసే వ్యాఖ్యానం ఏమిటంటే 6వ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు
అంతేనా? ఈ 19వ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు. 2 తెల్లని గుర్రాలు మ్యాచ్ అవుతున్నాయా? మ్యాచ్ అవుతున్నాయి. కాబట్టి ఆ కూర్చున్నవాడు 6వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారని వ్యాఖ్యానం చేస్తారు. కానీ దీనికి వచ్చిన సమస్య ఏమిటి అని అడిగితే, మీరు కాసేపు ప్రశాంతంగా 6వ అధ్యాయాన్ని 19వ అధ్యాయాన్ని కంపారిటివ్ స్టడీ చేయాలి. కంపారిటివ్ స్టడీ చేస్తే మొదటిగా ఇద్దరు కూడా దేని మీద కూర్చున్నారు? రైట్, అది బాగుంది కదా. రెండవది, 6వ అధ్యాయంలో కూర్చున్నవాడు చేతిలో ఏ ఆయుధాన్ని పట్టుకున్నాడు? విల్లు ఉంది కానీ బాణాలు ఉన్నాయా? లేవు. మరి బాణాలు ఎక్కడున్నాయి? అది కూడా చెప్తాను. ఇప్పుడు 19వ అధ్యాయానికి రండి. 19వ అధ్యాయములో తెల్లని గుర్రం మీద ఎక్కిన వాని ఆయుధములు ఏమిటి? వాడిగల ఖడ్గము, ఇంకొక ఆయుధం కూడా ఉంది, ఇనుప దండం. 6వ అధ్యాయంలో ఉన్న వాని ఆయుధం ఏమిటి? విల్లు. 19వ అధ్యాయంలో ఉన్న వాని ఆయుధం ఏమిటి? వాడిగల ఖడ్గము, ఇనుప దండం. ఆయుధాలు వేరైనాయా? రైట్, వేరైనాయి. మూడవది, 6వ అధ్యాయంలో ఉన్నవాడి తల మీద ఏముంది? 19వ అధ్యాయంలో ఉన్నవాని తల మీద ఏమున్నాయి? అనేకమైన కిరీటాలు. 6వ అధ్యాయంలో ఉన్నవాడి తల మీదనేమో ఒకటే కిరీటం ఉంది. 19వ అధ్యాయంలో ఉన్నవాడి తల మీదనేమో అనేకమైన కిరీటాలు ఉన్నాయి. గ్రీకు భాషలో 6వ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద ఎక్కిన ఒకని తల మీద ఉన్న కిరీటాన్ని స్టెఫనస్ అంటారు. రాసుకోండి, ఇది STEPHANOS, స్టెఫనస్. STEPHANOS, స్టెఫనాస్ అంటే జయించిన వాడికి, గెలిచిన వాడికి పెట్టే కిరీటం. యుద్ధంలో గెలిచిన వాడికి కిరీటం పెడతారా? ఒలింపిక్స్లో పరుగు పందెంలో గెలిచిన వాడికి తల మీద పూల కిరీటం పెడతారా? గెలిచిన వాడికి ఇచ్చే కిరీటం. గెలవకపోతే వాడి కిరీటం లేదు. అయితే 19వ అధ్యాయంలో అనేక కిరీటములు అన్నాడే, అక్కడ కిరీటములు అన్నదానికి వాడిన గ్రీకు పదం ఏదైతే ఉందో దాన్ని డియడెమా అంటారు. DIADEMA, డియడెమా. డియడెమా అంటే రాజరికపు వారసత్వంగా వచ్చే కిరీటం. రాజుగారు చచ్చిపోయాడు అనుకోండి, ఆయన కిరీటం ఎవరికి పెడతారు? కుమారుడికి. ఈ కుమారుడు రాజు అయ్యాడు, ఈయన చనిపోయాడు, మళ్ళీ తర్వాత ఆ కిరీటం ఎవరికి పెడతారు? మళ్ళీ కుమారుడికి. వారసత్వంగా, రాజరికంగా వచ్చే కిరీటం. 2 కిరీటాలు ఒకటి కాదు. ఇలాగ రాజరికంగా వచ్చే కిరీటాలు ఎన్ని ఉన్నాయంటే 19వ అధ్యాయంలో ఉన్న వ్యక్తికి అనేకములైన కిరీటములు ఉన్నాయి. 6వ అధ్యాయంలో ఉన్న వ్యక్తికి ఎన్ని కిరీటాలు ఉన్నాయి? ఒకటే కిరీటం ఉంది. తర్వాత 6వ అధ్యాయంలో ఉన్నవాడు ఒంటరి వాడు. ఒక్కడేనా కూర్చుంది? ఒకడేనా? 19వ అధ్యాయంలో ఉన్నవాడు 14వ వచనం చదివితే, పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములనెక్కి ఆయనను వెంబడించుచూ ఉన్నారు. 19వ అధ్యాయంలో ఉన్నవాడు ఒంటరివాడా? అనేకులు ఆయనను వెంబడిస్తున్నారా? అనేకులు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. అంటే ఆయన ఒంటరివాడు కాదు. 6వ అధ్యాయంలో ఉన్నవాడు మాత్రం ఒంటరివాడే. రైట్. తర్వాత 6వ అధ్యాయంలో ఉన్నవాడు దేనికి బయలుదేరాడు? జయించడానికి బయలుదేరాడు. 19వ అధ్యాయంలో ఉన్నవాడు దేనికి బయలుదేరాడంటే 16వ వచనం 15వ వచనం ప్రకారం జనములను కొట్టుటకు. కొట్టడం అంటే ఏమిటి? కొట్టడానికి ఖడ్గము బయలు వస్తుంది, ఇనుపదండంతో ఏలుబడి చేస్తాడు, దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టిని తొక్కుతాడు. అంటే ఇప్పుడు చెప్పండి, 19వ అధ్యాయంలో ఉన్నవాడు తెల్లని గుర్రం ఎక్కి ఎందుకు వస్తున్నాడు? అమ్మా,
దేవుని ఉగ్రతను, దేవుని తీర్పును నెరవేర్చడానికి వస్తున్నాడు. దేవుని ఉగ్రతను, దేవుని తీర్పును 6వ అధ్యాయంలో ఉన్నవాడు దేనికి వస్తున్నాడు? జయించడానికి. వాళ్ళ ఉద్దేశాలు వేరు కదా వస్తూ ఉన్నప్పుడు. రైట్. అండ్ 6వ అధ్యాయంలో వచ్చిన వాడి వెనక ఎవరు వచ్చారు? 6వ అధ్యాయంలో వచ్చాడు, అతని వెనక ఎవరు వచ్చారు? 4 గుర్రాలు ఉన్నాయే, తెల్లని గుర్రం అయిపోయింది. తర్వాత ఎవరు వచ్చారు? ఎర్రని గుర్రం. ఎర్రని గుర్రం అంటే సమాధానం లేకుండా చేయడం, అంతేనా? తర్వాత నల్లని గుర్రం, కరువు రప్పించడం. తర్వాత పాండురవర్ణం గల గుర్రం, చావు. అంటే ఈ తెల్ల గుర్రం ఎక్కి వెళ్ళిన వాని వెనకాల ఏమేమి వెంబడించాయి? సమాధానం లేకుండా గలిబిలి చేయడం వెంబడించింది. ఈ తెల్ల గుర్రం ఎక్కి వెళ్ళిన వాని వెనకాల కరువు వెంబడించింది. ఈ తెల్ల గుర్రం ఎక్కి వెళ్ళిన వాని వెనకాల చావు వెంబడించింది. ఈ 3 కూడా అతన్ని వెంబడించాయి. ఎవరిని? 6వ అధ్యాయంలో తెల్లని గుర్రం ఎక్కి వెళ్ళిన వాడిని ఈ 3 వెంబడించాయి. ఇప్పుడు 19వ అధ్యాయంలో 11వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి ఈ తెల్లని గుర్రం ఎక్కి వెళ్ళిన వాడిని ఏమి వెంబడించాయి? పరలోకమందున సేనలు. ఆ తర్వాత మీరు కింద వచన భాగాలు చదివితే 17వ వచనం నుండి 20వ అధ్యాయం 3వ వచనం వరకు చదివితే అంత్య అబద్ధ క్రీస్తు అనే క్రూర మృగము, అంత్య అబద్ధ ప్రవక్త అనేవాడు అగ్నిగుండములో పడవేయబడ్డారు. పడవేయబడ్డారా? పడవేయబడ్డారు. 20వ అధ్యాయంలోనికి వస్తే సాతాను పెద్ద పెద్ద సంకెళ్లతో 1000 సంవత్సరములు అగాధములో పడవేసి బంధించాడు. మీకు ఇప్పుడు ఏమర్థమైంది? 6వ అధ్యాయంలో ఉన్నవాడి వెనకాల ఏమొచ్చాయి? సమాధానం లేని స్థితి, కరువు, చావు వచ్చాయి. 19వ అధ్యాయంలో ఉన్నవాని వెనకాల ఏమొచ్చాయి? అంత్య అబద్ధ క్రీస్తు మరణం వచ్చింది, క్రూర మృగము అండ్ అంత్య అబద్ధ ప్రవక్త అగ్నిగుండంలో పడవేయబడ్డారు. అపవాది అయిన సైతాను పెద్ద సంఖ్యలతో 1000 సంవత్సరాల అగాధంలో పడవేయబడ్డాడు. అంటే శత్రువుకి ఓటమి వచ్చింది. కాబట్టి ఈ 2 అధ్యాయాల్లో ఉన్నటువంటి తెల్లని గుర్రమునెక్కిన వారు ఒకరు కారు. 19వ అధ్యాయంలో ఉన్న తెల్లని గుర్రము ఎక్కిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఓకేనా? 6వ అధ్యాయంలో తెల్లని గుర్రం ఎక్కిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కారు. ఈ ఒక్క విషయం స్పష్టత వచ్చిందా? రైట్, మంచిది. తరువాత చాలామంది ఏమంటారంటే, మరి యేసుక్రీస్తు కాడు కదా, యేసుక్రీస్తు లాగా ఇమిటేట్ చేసేటువంటి అంత్య అబద్ధ క్రీస్తు వీడే అయి ఉంటాడు అంటారు. ఎవరిని? 6వ అధ్యాయంలో తెల్లని గుర్రం ఎక్కిన వాడిని అంటారు. అమ్మా అవును, దేవుడు ముద్ర విప్పడం అంటే దేనికి సూచన? దేవుడు వానికి అధికారం ఇచ్చెను అని రాశాడు. 4 గుర్రాల దగ్గర కూడా చూడండి, వానికి అధికారం ఇవ్వబడెను. వానికి ఏమి ఇవ్వబడిను? అలా చేయడానికి ఎవరు అధికారం ఇచ్చారు? దేవుడు అధికారం ఇచ్చాడు. యోబుకి శ్రమలు పెట్టడానికి పెట్టింది ఎవరు? సాతాను. కానీ సాతానుకి అధికారం ఇచ్చింది ఎవరు? రైట్. తరువాత ప్రశాంతంగా ఖాళీగా కూర్చున్న ఆ దావీదు రాజుకి ఒకసారి ఏమనిపించిందంటే, దాను మొదలుకొని బయర్షబా వరకు నా రాజ్యంలో ఎంతమంది పౌరులు ఉన్నారో లెక్కేయాలనిపించింది కదా. ఆ లెక్కేయాలి అనిపించిన చోట ఒక చోటేమో యెహోవా అతనిని ప్రేరేపించినని రాసుంటుంది, ఇంకో చోటేమో సాతాను అతనిని ప్రేరేపించినని రాసుంటుంది. ఇప్పుడు చూడండి, దావీదుని ఇశ్రాయేలు ప్రజలను లెక్కేయమని, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఉన్న ఇశ్రాయేలు పౌరులను లెక్కేయమని ప్రేరేపించింది యెహోవానా సాతానా? ఇందాక యోబుకి ఏ సూత్రం అప్లై చేశాం? శ్రమ పెట్టింది సాతానే, కానీ శ్రమకు అనుమతినిచ్చింది దేవుడు.
ఇప్పుడు దావీదును ప్రేరేపించింది సాతానే గాని దావీదుని ప్రేరేపించడానికి సాతానుకు అనుమతి ఇచ్చింది దేవుడు. ఇప్పుడు అదే సూత్రాన్ని తీసుకొచ్చి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో తెల్లని గుర్రం ఎక్కిన వాడు లోకములో ఉన్న వారిని జయించడానికి, మనుషులను జయించడానికి బయలుదేరాడు. జయించేది సాతాను ప్రతినిధే కావచ్చు, సాతాను సంబంధే కావచ్చు, యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకమైన వాడే కావచ్చు. కానీ వాడు అలాగూ జయించడానికి వానికి అధికారం ఇచ్చింది మాత్రం ఇది పాఠం. వానికి అధికారం ఇయ్యబడెను. వానికి ఏమి ఇయ్యబడును? అధికారం ఇయ్యబడును. అయితే కొంతమంది అంటారు, క్రీస్తు కాకపోతే అంత్య అబద్ధ క్రీస్తు అని చెప్పేద్దాం వాడిని అంటారు. ఇది తెల్లని గుర్రం ఎక్కిన వాడిని. దానికి మత్తయి సువార్త 24వ అధ్యాయం చదవండి ఒకసారి. 24వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం ఆధారంగా చెప్తారు. తన శిష్యులు అడుగుతారు యేసుని ఒలీవల కొండ మీద, నాయనా యుగాంతమందు నీ రాకడకు సూచనలు ఏమిటి అని అడుగుతారు. అప్పుడు యేసు చెప్పిన మొదటి సూచన ఏమిటి? ఎవడును మిమ్మల్ని మోసము చేసుకోకుండా జాగ్రత్త పడండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం చేస్తారు అన్నాడా? ఆ అబద్ధ క్రీస్తు తెల్లని గుర్రం ఎక్కువ వచ్చిన వాడే అంటారు. అయితేనేమో క్రీస్తు లేదా అబద్ధ క్రీస్తు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు పడేస్తారు. పడేయింది మనకు మనశ్శాంతి ఉండదు. మనం కూడా అంతే కదా. అయితేనేమో మంచోడని లేకపోతే చెడ్డోడని తేల్చేస్తాం. ఒక మనిషిని చూడగానే మనకున్న బుద్ధి ఏమిటి? కనిపెట్టేస్తాం అంటాం. ఏం కనిపెట్టాం మనం? మరి ఎవరు నాయనా క్రీస్తు కానప్పుడు, అబద్ధ క్రీస్తు కానప్పుడు ఎవరు అని అడిగితే 4 గుర్రాల మీద ఎక్కి వస్తున్న వాళ్ళు నలుగురు సమానమైన వాళ్ళే. నలుగురు నాశనం చేయడానికే వస్తున్నారు. జయించాలంటే ఎదుటోడిని ఏం చేయాలి? జయించాలంటే ఒక మంచి భాష, ఒక మంచి పదం ఉంది జయించడానికి. మనం ఎదుటోడిని జయించాలి అంటే, ఓడించాలంటే కొంచెం దగ్గరకు వచ్చావు, ఇంకా పూర్తి కాలేదు. గెలిచాను అనుకోబాకు. ఎదుటోడిని చెప్పండి, మీరు చెబితేనే బాగుండేది, అన్నీ నేను చెబితే ఎట్టా? అయ్యా జయించాలి అంటే ఎదుటోడిని అణిచివేయాలి. ఎదుటోడిని అణిచివేయాలి. అణిచివేయడం అనేది నాశనానికి గుర్తు. అణిచివేయడం దేనికి గుర్తు? నాశనానికి గుర్తు. రైట్. రెండవది, ఇందాక అడిగానే వాని చేతిలో ఏముంది? విల్లుంటే బాణాలు ఎక్కడా అని అడిగానా లేదా? మరి ఎక్కడని అడగరే మీరు? విల్లున్నాయి, బాణాలేవి? అని చేతిలో బాణాలు లేవు. బాణాలు ఎవరి దగ్గర ఉన్నాయి? అయ్యా దేవుడి చేతిలో ఉన్నాయా? మన చేతిలో ఉన్నాయా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం వచనం కూడా చెబితేనే చదువుతారా, చెప్పకుండా చదువుతారా? మరి చదవండి, బాణాలు ఎక్కడ ఉన్నాయో. ఎన్నో వచనం అక్క? 16వ వచనం అంటే చదవండి మళ్ళీ ప్రశాంతంగా. 6:16 ఎఫెసీ పత్రిక. డాలు పట్టుకొని దుష్టుని యొద్ద నుండి వచ్చేటువంటి అగ్ని బాణములు. బాణములు ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు చెప్పండి? విల్లు ఎవరి దగ్గర ఉంది? తెల్లని గుర్రం ఎక్కి వాడి దగ్గరేమో విల్లుంది, బాణాలేమో. వాడు ఎవడు? క్రీస్తు కాదు. అంత్య అబద్ధ క్రీస్తు కాదు. మరి ఎవరు? సాతాను చుట్టం, సాతాను అనుచరుడు. వాడు మనిషి అవుతాడో దయ్యం అవుతాడో తెలియదు. ఒకడు
ఆర్థికంగా అణిచివేస్తారు, రాజకీయంగా అణిచివేస్తారు. ఇంకెన్ని రకాలుగా అణిచేయచ్చు భూమి మీదకి వచ్చి? ఇంకా రాజకీయంగా అణిచివేయొచ్చు, ఆర్థికంగా అణిచివేయొచ్చు, ఆత్మీయంగా అణిచివేయొచ్చు. అది మనకు కావాల్సిన భాష. మీరు బాగా వినండి. ఇప్పుడు జరుగుతున్నది ప్రపంచం అంతటా అణిచివేతేనా? రైట్. అది రాలేదు, రాకముందే అణిచివేతలు ప్రారంభమవుతున్నాయి. ఎవడు రాలేదు? తెల్లని గుర్రం ఎక్కిన వాడు ఇంకా రాలేదు, అది రాకముందే అణిచివేత. అంటే వాని ఆత్మ పని చేస్తుందా లేదా? ఎప్పటి వరకు చెప్పింది మొదటి గుర్రం, తెల్లని గుర్రం. ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఇవి మళ్ళీ మళ్ళీ రిపిటేషన్ చెప్పరు అమ్మగారు, రెండోసారి చెప్పడానికి వల్ల కాదు ఇది. రెండో గుర్రానికి రండి. ఇప్పుడు రెండో గుర్రం ఏమిటి? ఎర్రని రంగు. ఎర్రని రంగు. ఆ గుర్రం మీద కూర్చున్నవాడు ఒకడు. ఆ ఒకడికి ఏమి ఇవ్వబడింది? రైట్, బాగుంది. తగువులు తన్నులాటలు దేవుడి దగ్గర నుండి వచ్చినాయా, దుష్టుడి దగ్గర నుండి వచ్చినాయా? ఒకళ్ళ మీద ఒకళ్ళు తెగ పోట్లాడుకుంటారే, పోట్లాటలో నేనే గొప్పోండి, నేనే గొప్పోండి, నేనే గొప్పోండి అని పోట్లాడుకుంటారే. ఈ తగువులు, ఈ తన్నులాటలు అన్నీ కూడా వీడు వచ్చినప్పుడు అధికమవుతాయి. ఎవరు వచ్చినప్పుడు? ఎర్రని గుర్రము మీద ఎక్కిన ఒకడు వచ్చినప్పుడు అధికమవుతాయి. ఒక రకంగా చెప్పాలి అంటే ఇరుగు పొరుగు వారు ఏముందండి? ప్రపంచం మొత్తం మీద కూడా ఇవాళ మనుషుల మైండ్ సెట్ ఏమిటి చెప్పండి? మనకన్నా పక్కనున్నవాడు బాగా బతికితే ఓర్చుకోగలుగుతామా? మరేం చేస్తామని ఓర్చుకోలేకపోతే వాడి మీద ఆధిపత్యం చెలాయించడానికి మనం ప్రయత్నం చేస్తాం. అంటే వాడికంటే నేను గొప్పని అనిపించుకోవడానికి ఏమైనా చేస్తావు కదా. గుడ్డగాల్చి మొహాన్ని వేయడం అంటే ఏంటి అని తగలబెడతావు. వాడు నాశనం అయ్యేదాకా నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. ఈ స్వభావం ఎవరి దగ్గర నుండి వచ్చిందంటే ఎర్రని గుర్రము ఎక్కిన వాడు వచ్చినప్పుడు ఇది బాగా అధికమవుతుంది. మనుషులకు వచ్చిన ప్రధానమైన సమస్య పక్కవాడి కంటే నేనే గొప్పని కంపారిజన్ చేసుకొని పక్కనోడి కంటే నేను మేలుగా ఉండాలి, గొప్పగా ఉండాలని ప్రయత్నం చేయడం. దేశాల మధ్యలో కూడా అదే కదా బాధ. ఇప్పుడు ఆ దేశం కంటే నేనే గొప్ప, మా దేశమే గొప్ప, ప్రతి వాడికి ఇది ఒక పెద్ద ఫీలింగ్ అయిపోయింది. ఏమిటి? ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా మా దేశమే గొప్ప అని ప్రతి దేశం వాడు డబ్బా కొట్టుకోవడమే. పక్క దేశం వాడిని అణిచేయడానికి ప్రయత్నాలు చేయడమే, పక్క దేశం వాడి మీద గెలవడానికి ప్రయత్నాలు చేయడమే, పక్క దేశం వాడిని ఓడించి వాడిని అసలు లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేయడమే. ఒక రకంగా చెప్పుకుంటే ఇది యుద్ధము. ఈ ఎర్రని గుర్రం మీద కూర్చున్నవాడు వచ్చి ఏం తీసుకొస్తాడు? యుద్ధాలు. బయట జరిగితే, దేశాల మధ్యలో జరిగితే యుద్ధాలు, ఇళ్లలో జరిగితే తగువులు, ఇరుగు పొరుగు వారి మధ్యలో జరిగితేనేమో పోట్లాట్లు, గొడవలు, అల్లరికి కర్త. సో చెప్పండి, అల్లరి చేయడం, గొడవలు పెట్టడం, యుద్ధాలు చేయించడం దేవుని యొద్ద నుండి వచ్చేవా, దుష్టుని యొద్ద నుండి వచ్చేవా? ఆ దుష్టుని ఏజెంటు, దుష్టుని అనుచరుడే ఎర్రని గుర్రం ఎక్కినవాడు. బాగా జాగ్రత్తగా వినండి. సంఘంలో కూడా తగులు పెట్టే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి విశ్వాసులు. సంఘంలో తగులు పెట్టేవాళ్ళు ఉంటారా? ఎట్టా పెడతారు తగులు? సంఘం ప్రశాంతంగా ఉంటే వాళ్ళకి నచ్చదు. అంతా బాగా సాగుతుంటే, సేవ బాగా సాగుతుంటే వాళ్ళకి అసలు నచ్చదు. పాస్టర్ గారికి విశ్వాసి కన్నా గొడవ పెట్టాలి, లేదా విశ్వాసి కన్నా గొడవ పెట్టాలి, లేదా ఈ సంఘానికి బయట ఉన్న లోకస్తులతోనైనా గొడవ పెట్టాలి.
ఇప్పుడు సంఘానికి బయట ఉన్న సమాజానికి గొడవలు పెడుతున్నటువంటి టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయా లేవా? వాళ్ళందరూ ఏ ఆత్మచేత నడిపించబడుతున్నారు? ఆ క్లారిటీ ఉంటే చాలు మీకు ప్రశాంతంగా. ఇది రెండో గుర్రం. మొదటి గుర్రం తెల్లని గుర్రం. క్రీస్తు విరోధా? రెండూ కాదు, సాతాన్ ఏజెంట్ అంతే. అది పని ఏంటి? ఎదుటోడిని అణిచేసి జయించడం. రెండోది ఏ గుర్రం? ఎర్రని గుర్రం మీద వచ్చినోడి పని ఏంటి? సమాధానం లేకుండా తగువులు పెట్టడం, తనులాటలు పెట్టడం, గొడవలు పెట్టడం, యుద్ధాలు పెట్టడం, జనాలందరూ కూడాను ఒకరిని ఒకరు ద్వేషించుకునేలాగా, ఒకరిని ఒకరు హింసించుకునేలాగా, ఒకరిని ఒకరు చంపుకునేలాగా వారిని ప్రేరేపించడం. రైట్. మూడవ గుర్రం. మూడోదే గుర్రం అమ్మా, నల్లని గుర్రం. ఈ నల్లని గుర్రం మీద కూర్చున్నవాడు చేతిలో ఏం పట్టుకున్నాడు? త్రాసు. దేనికి కావాలి? త్రాసు దేనికి కావాలి? తూకం. ఏం తూయాలి? వాక్య భాగం ప్రకారం ఏం తూయాలి? తూయాల్సినవి ఎన్నున్నాయి? గోధుమలు, యవలు రెండున్నాయి తూయాల్సినవి. గోధుమలు, యవలు ఆ రెండు తూయాలి. ఏమొచ్చింది? నల్లని గుర్రం ఎక్కినవాడు లోకం మీదకి వస్తే ఏమొచ్చింది? కరువు వచ్చింది కదా. బాగుంది, కరువు వచ్చింది, బాగుంది. ఎంత సంపాదించుకున్నాడంటే రోజంతా కష్టపడి పనిచేసి. దేనారం అంటే ఎంత? ₹1/2. ఎంత? ₹1/2. దేనారం గురించి ₹1/2 ఇంకెక్కడ రాశాడా బైబిల్లో? మత్తయి సువార్తలో ఎక్కడ? దేనారాలు అప్పులున్న వాడికి క్షమించడం, అంతేనా? రైట్. 18వ అధ్యాయం మత్తయి సువార్త. తర్వాత 20వ అధ్యాయంలో ఉన్న తగులుద్దా దేనారం? తగిలిందా? అక్కడ ఇక్కడ 18వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో దేనారానికి ఎంత లెక్కేశాడు? ₹1/2 లెక్కేశాడు. మీరు బాగా వినవలసిన మాట ఏమిటంటే, ఈ ప్రకటన గ్రంథము సుమారుగా 95వ సంవత్సరంలో రాయబడింది. మనం ఏ సంవత్సరంలో ఉన్నాం ఇప్పుడు? 2026. ఈ ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడింది? 95వ సంవత్సరంలో రాయబడింది. 95వ సంవత్సరం అంటే యేసు క్రీస్తు ప్రభువు పరలోకానికి ఆరోహణమై ఎన్నేళ్ళు అయ్యింది అప్పటికి? సుమారుగా లెక్కేయండి. 70. 35 వేసుకున్నా. 35 ఏళ్ళకి ఆయన ఆరోహణం అయ్యాడు అనుకుందాం. ఏది? AD 35. ఆయన వయసు 35 కాదు. AD 35లో ఆయన ఆరోహణం అయ్యాడు అనుకుందాం. రాసింది ఎప్పుడు ప్రకటన గ్రంథం? AD 95. ఈ 35కి 95కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 60. ఈ 60 ఏళ్ళు సంఘం శ్రమల్లో గుండా వెళ్ళింది. ఎంత శ్రమల్లో గుండా వెళ్ళిందంటే, యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా ఇళ్ళు, ఆస్తులు, పొలాలు మొత్తం అమ్మేసుకొని అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. వాళ్ళు సువార్త పరిచయ నిమిత్తమై ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నారు. వీళ్ళేమో పేదవాళ్ళు అయ్యారు. ఎవరు? కానుకలు ఇచ్చిన వాళ్ళు పేదవాళ్ళు అయ్యారు. ఈ పేదవాళ్ళు అయిన వాళ్ళు ఒక పక్క ప్రభువుని ప్రేమిస్తూనే ఇంకో పక్క పొద్దున్నే లేచి బయలుదేరి పనికి వెళ్ళేవాళ్ళు. ద్రాక్ష తోటల్లోనో, అంజూరపు తోటల్లోనో, ఒలివ తోటల్లోనో. తోటల పనులేగా, లేకపోతే గృహ నిర్మాణ పనులు, అంతేగా. మోస్ట్లీ అగ్రికల్చరల్ వర్క్స్. ఈ పనులకు పోయేవారు. పనులకు పోతే ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడితే, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో పొద్దున్నే కూలీకి పోయినోడిని సాయంత్రం ఎన్ని గంటలకు వదిలిపెట్టాడు? 6ంటికా 5ంటికా 4ంటికా? 6ంటికి వదిలిపెట్టాడా? పొద్దున పోతే సాయంత్రం 6 గంటలకు వదిలిపెట్టి 6 గంటలకు ఎంత ఇచ్చాడు జీతం? ఒక దేనారం ఇచ్చాడు. అంటే ₹1/2 ఇచ్చాడమ్మా. అంటే ఇప్పుడు ₹1/2 అనేది ఆ రోజుల్లో రోజు మొత్తం కూలి. ఇది పాఠం. ఒక దేనారం రోజు మొత్తం కష్టపడితే వచ్చే కూలి, రోజువారీ కూలి. ఈ రోజువారీ కూలీతో ఎంత గోధుమలు కొనొచ్చు?
ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ప్రకారం ఒక దేనారమునకు ఎన్ని గోధుమలు కొనవచ్చు? సేర్ అంటే ఎంత? సేరు అంటే ఎంత? కిలో. అంతేనా? రైట్, మంచోళ్ళు, ఒప్పుకుంటాను. కిలో గోధుమలు ఎంత పెట్టి కొన్నారు సార్? దేనారం పెట్టి ₹1 పెట్టి కొన్నాడు. ₹1 పెట్టి కొన్నటువంటి ఈ కిలో గోధుమలు 3 పూట్ల తినాలి. ఎంతమంది మనుషులకు వస్తాయి? టిఫిన్ లేదు, టిఫిను గోధుమలే, మధ్యాహ్నం లంచ్ గోధుమలే, రాత్రి డిన్నరు గోధుమలే. ఒక మనిషి యావరేజ్గా తెల్లన్నం ఎంత తింటాడు 3 పూట్ల పెడితే? టౌన్లో వాళ్ళు కొంచెం క్లాస్గా తింటారులే, బరువు పెరుగుతామని, కొవ్వు పట్టిద్దని. అంతేనా? పల్లెటూరు రోడ్డు దగ్గరికి పోండి, పల్లెటూరు రోడ్డు ఎక్కువ తింటాడా, టౌన్ రోడ్ ఎక్కువ తింటాడా? పల్లెటూరు రోడేనా? ఆడు తిన్న పెరుగన్నం అంత ఉండదు మీ మొత్తం భోజనం. మొత్తం బిర్యానీ తింటాడు, పెరుగన్నం వేస్తాడు, తెల్లన్నం వేస్తాడు, అన్నీ తిన్న తర్వాత పాయసం కావాలంటాడు. అవునా? జోరు తాగుతాడు. మీరు ఎంత తింటారు మహా తింటే? సారు ఏది 3 పూట్ల కలిపా? ఒక పూటకా? ఆహా. పాఠం ఏమిటంటే ఈ కిలో గోధుమలు, సేరు గోధుమలు ఒక మనిషి 3 పూటలు తినడానికి పనికి వస్తాయి. అంటే ఇప్పుడు కష్టపడి పని చేస్తే ఎంత వచ్చింది? దేనారు ₹1 వచ్చింది. ఈ ₹1 ఎన్ని గోధుమలు వచ్చాయి? సేరు గోధుమలు వచ్చాయి. సేరు గోధుమలు ఎన్ని రోజులు వస్తాయి? ఒక్క మనిషికి ఒక్క రోజుకే వస్తాయి. అంటే ఇప్పుడు ఇతగాడు రోజు తినాలి అంటే రోజు ఏం చేయాలి? అంతేనా? రైట్, బాగుంది. సరే నాయన, నువ్వు కష్టపడ్డావు, పని చేసావు, సంపాదించుకున్నావు, తిన్నావు, బాగానే ఉంది. మరి నీ భార్య బిడ్డల సంగతి ఏమిటయ్యా? భార్య ఉంటే భార్య భర్తను పోషించాలా, భర్త భార్యని పోషించాలా? కదా? మరి ఆమె పనికి వెళ్ళలేదు, పిల్లలు పుట్టారు, 2 పిల్లలు పుట్టారు, 2 పిల్లలు, భార్య భర్త. ఇది చిన్న కుటుంబం అనుకుందాం, అంతకన్నా పెద్దయ్యే ఉంటాయి కదా. ఇప్పుడు నువ్వు ఒక రోజంతా పనిచేసి ఒక దేనారం సంపాదించుకొని ₹1 సంపాదించుకొని కిలో గోధుమలు, సేరు గోధుమలు తీసుకొచ్చి కుటుంబంలో 4 ఉంటే 4ని పోషించడానికి ఎలాగ కుదురుద్ది? కష్టమేనా? పైగా ఒక్క పూట కాదు, ఎన్ని పూటలు? 3 పూటలు. లేవియాకాండం 26వ అధ్యాయం. లేవియాకాండం 26వ అధ్యాయం. 26ఏనా? 26. 26వ అధ్యాయం. దీనికి సంబంధించిన వాక్యం చదువుతారా, రెఫరెన్స్ చెప్పమంటారా? ఇరవై 26వ అధ్యాయం. ఎన్నో వచనమమ్మా? 26వ వచనం అంటే చదవండి ఒకసారి అందరూ ప్రశాంతంగా. 26వ అధ్యాయం 26వ వచనం. దేవుడు వారి మీద కోపం పెంచుకొని మాట్లాడుతున్న మాట ఇది. ఇశ్రాయేలీయులతో ఏమంటున్నాడంటే, అబ్బాయ్ మీరు నా మాట వినలేదు గనక నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తర్వాత, ఆ మాటలు బాగా వినండి, 10 మంది స్త్రీలు కలిసి ఒక్క పొయ్యిలోనే ఆహారం వండుతారు. వండిన తర్వాత తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చేదరు, కానీ మీరు తింటారు కానీ తృప్తి మీకు కలగదు. ఇక్కడ పాఠం ఏంటి? దేవుడు కోపం పెంచుకుంటేనట ఆహారం దొరకడం కష్టమవుతుంది. అంతేనా? దేవుడు కోపానికి ఒక గుర్తు ఏంటి? కరువు రావడం. ఇంట్లో కరువు వచ్చినా బయట కరువు వచ్చినా కానీ ఒక గుర్తు ఏమిటంటే దేవుడు కోపం వచ్చింది మన మీద. కోపం వచ్చింది, కరువు పంపించాడు. కరువు పంపిస్తే 10 మంది స్త్రీలు కలిశారు, 10 ఇళ్ల వాళ్ళు కలిశారు. వాళ్ళ దగ్గర ఉన్న బియ్యం అన్నీ తెచ్చుకున్నారు, పొయ్యి మీద పెట్టారు, అన్నం వండారు. ఆ వండిన అన్నాన్ని కొలత వేసుకొని 10 మంది పంచుకొని పోయారు 10 ఇళ్ళకి. 10 ఇళ్ళకి పోయిన తర్వాత ఇళ్లలో భర్తకి పిల్లలకి పెట్టాలిగా. పెడతంటే
ఈ కొలతేసుకున్న అన్నం ఇంట్లో ఉన్నటువంటి మగ మనిషికి ఆడ మనిషికి పిల్లలకి సరిపోవట్లేదు కనుక ఏమన్నాడంటే మీరు తింటారు, తినకుండా ఉండరు, తింటారు కానీ మీకు తృప్తి ఉండదు. ఇది ఆశీర్వాదమా శాపమా? శాపమేనా? చాలామంది బతుకులు ఇట్లాగే ఉంటాయి, తింటారు కానీ ఏముండదు, తృప్తి ఉండదు. ఇప్పుడు ఆ ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో 3వ గుర్రమును, నల్లని గుర్రమును ఎక్కి వచ్చిన వాడు వచ్చినప్పుడు కూడా జనులు ఆహారం భుజిస్తారు. కానీ ఎట్లాగా? 1 దేనారమునకు 1 సేరు గోధుమలు వస్తాయి, 1 దేనారమునకు 3 సేర్ల ఎవలు వస్తాయి. ఎవలంటే ఏమిటి? బార్లీ 3 సేర్లు వస్తాయి. ఈ 3 సేర్ల బార్లీ తీసుకెళ్ళినా, 1 సేరు గోధుమలు తీసుకెళ్ళినా ఇంట్లోకి తీసుకెళ్తావు, వండుకుంటారు, ప్లేట్లో పెట్టుకొని తింటారు, కానీ మీకు తృప్తి కలగదు. తిన్న గంటకే మీకు మళ్ళీ ఆకలేస్తుంది. కొనుక్కొచ్చుకుందామంటే డబ్బులు ఉండవు. కొట్లో ఉన్నవాడేమో సరిగా అప్పు పెడతాడా? అప్పు పెట్టడు. భయంకరమైన కరువు ఎప్పుడు వచ్చింది ఇశ్రాయేలీలకి? కొంచెం ఇండైరెక్ట్గా ఒకసారి టచ్ చేశాను మీకు పోయిన వారం, అంతకు ముందు వారం. ఆకాశపు వాకిళ్ళు, ఆకాశపు కిటికీలు, ఆకాశపు తూములు, 3 పాయింట్లు చెప్పాను, గుర్తుందా? ఆకాశపు తూములేమో దేవుని ఉగ్రత, జలప్రలయానికి గుర్తు. ఆకాశపు వాకిళ్ళేమో దేవుని ఆశీర్వాదానికి, దశంభాగం తీసుకొచ్చి మందిరంలో ప్రశాంతంగా ఎవడైతే నమ్మకంగా ఉంటాడో వాడికి ఆకాశపు వాకిండ్లు. మరి ఆకాశపు కిటికీలు దేవుడు పోషిస్తున్నాడు అనడానికి, దేవుడు సహాయం చేస్తున్నాడు అనడానికి ఎక్కడుందక్క అది? 2వ రాజుల గ్రంథం అన్నది తీయండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం. అమ్మా, అంతకు ముందు వచ్చిన సమస్య చదువుకుందాం మనం. 6వ అధ్యాయంలో 24వ వచనంలో ఒక గొప్ప ముట్టడి జరగగా, ఆ ముట్టడి మూలమున క్షామము కలిగెను. క్షామము అనగా ఏమిటి? కరువు కలిగెను. కరువు కలిగినప్పుడు ఏం జరిగింది? గాడిద యొక్క తలకాయ ఎంత కమ్మబడింది? 80 రూపాయలు. అంటే ఎన్ని దేనారాలు? అన్నా, 1 దేనారం అంటే ఎన్ని రూపాయలు? ₹1/2. 80 రూపాయలు అంటే ఎన్ని దేనారాలు? 160. 160 దేనారాలు పెడితే ఏమొచ్చింది? గాడి తలకాయ వచ్చింది. రైట్, మంచిది. కింద ఏమన్నాడు? పావురపు రెట్ట 5 రూపాయలు. 5 రూపాయలు అంటే ఎన్ని దేనారాలు? 10 దేనారాలు. అది పావురపు రెట్ట మొత్తం ఇచ్చాడా? సగం రెట్ట ఇచ్చాడా? పావు రెట్ట ఇచ్చాడా? అరపావు రెట్ట ఇచ్చాడా? అంటే ఎన్ని భాగాలు చేశాడు రెట్టని? 4 భాగాలా? ఒక రెట్ట, పావురం వేసిన రెట్ట ఎన్ని భాగాలు చేశాడు? 8 భాగాలు చేశాడు. 8 భాగాల్లో ఒక ముక్క కావాలంటే 10 దేనారాలు సంపాదించాలి. అంటే 10 రోజుల కూలీ పెడితే 1 పావురపు రెట్ట 8 భాగాల్లో 1 భాగం వచ్చింది నీకు. కరువు భయంకరమా కాదా? దేనారాలన్నీ ₹1/2. ఇప్పుడు 80 రూపాయలకి నీకు గాడి తలకాయ వస్తుందంటే ఎన్ని దేనారాలు? 160 దేనారాలు. అంటే ఎన్ని రోజులు పని చేయాలి? రోజు కూలీ ఎంత? 1 దేనారమేగా. మీరు కన్ఫ్యూజ్ అయినా కన్ఫ్యూజ్ చేయబాకండి. ఎన్ని రోజులు చేయాలి? 160 రోజులు కష్టపడితే గాడిద తలకాయ నీకు వచ్చింది తినటానికి. అంటే 1 పూట తిండి కోసం ఎన్ని రోజులు కష్టపడాలి? ఏమిటా బతుకు? కరువా కాదా? కరువేనా? పావురపు రెట్ట 8 ముక్కలు చేస్తే 1 ముక్క కొనుక్కోవాలంటే ఎంత కావాలంట? ఎన్ని రూపాయలు? 5 రూపాయలా? అంటే ఎన్ని దేనారాలు? 10 దేనారాలు. అంటే ఎన్ని రోజులు పని చేయాలి నువ్వు? 10 రోజులు పని చేస్తే పావురపు రెట్ట నీకు దొరుకుతుంది తినటానికి.
పావురపు రొట్టె తిన్నారు, గాడిద తలకాయ తిన్నారు. కరువా కాదా? కరువేనా? అయితే ప్రవక్త ఎలీషా పోయన్నాడు, అబ్బాయి ఏం బాధపడబాకండి, రేపు ఈ వేళకి మీకు ఆహారం వచ్చేసిద్ది అంటే రాజుగారి పక్కన ఉండే పెత్తనగాడు ఉంటాడు. నా భాషలో వాళ్ళని చెంచా అంటాం. ఎవరు? మొన్న ఒక మాట బాగా గుర్తుంది నాకు. చెంచా పళ్ళెంలో ఉన్న, గిన్నెలో ఉన్న, గ్లాసులో ఉన్న, ప్లేట్లో ఉన్న, ఎక్కడున్నా కానీ ఆ ఉన్న దాంట్లోది ఖాళీ చేసి పెట్టిద్దంట. ఏంటి? చెంచా. సో నాకేం చెప్పారంటే వాళ్ళు, ఒరే నువ్వు చెంచాలతో జాగ్రత్తగా ఉండరా, అవి ఖాళీ చేయడానికే పనికి వస్తాయి తప్ప నింపడానికి పనికిరావు. నేను పాస్టర్ గారి కుడి భుజం అండి, నేను పాస్టర్ గారి ఎడం భుజం అండి అంటాడు. అంటే ఈడెవడు? చెంచాలు. ఎవరికి చెంచాలు? పాస్టర్ గారికి చెంచాలు. ఈడేం చేస్తాడు? పాస్టర్ గారి దగ్గరికి ఎవరిని రానీయుడు. ఈడందరినీ ఖాళీ చేయడమే, సంఘాన్ని కూడా ఖాళీ చేస్తాడు ఈడు. అవునా? చెంచాలను అసలు పెట్టుకోకూడదు. ఎవరు? పాస్టర్లు ఎవరిని పెట్టుకోవాలి? పక్కన ఎవరిని పెట్టుకోవాలి? ప్రార్థన చేసేవాళ్ళని పెట్టుకోవాలి. ఓర కూర్చొని చెవులు కొరికేవాళ్ళని కాదు. ఈ రాజుగారి పక్కన ఉండేవాడు ఎవడు ఇప్పుడు? చెంచా మీ భాషలో. వాడు ఏమన్నాడు? ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడుకుంటున్నారా, నువ్వు రాజువి నేను ప్రవక్తను, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నావా, మధ్యలో చెంచా రావచ్చా? రాకూడదు. వచ్చేమంటున్నాడు? ఏమిటి? ఒకవేళ దేవుడు ఆకాశము నుండి ఏం తెరిచినా, కిటికీలు తెరిచినా కానీ అలాగు జరుగుద్దా అంటే అసలు ఎలీషా ప్రవక్తకి తైక్కమంటే కోపం వచ్చింది. అభిషేకం గల్లవాడు, మంట కలిగినోడు. ఎంత మంట అంటే 200 ఆత్మాభిషేకం కలిగి వెనక్కి తిరిగి వస్తుంటే బోడివాడ ఎక్కిపోము అంటే ఒరే పిల్లకాయలే కదా వదిలిపెట్టలేదు. ఏమన్నాడు? శపిస్తే ఎక్కడో అరణ్యంలో ఉన్న ఎలుగుబండ్లు 2 వచ్చినాయి, గబగబా 42 మంది పిల్లలు తిన్నాయి, పరిగెత్తుకుని వెళ్ళిపోయినాయి. అంత మంట గల్లవాడు అస్సలు మాటపడ్డావు. అప్పుడప్పుడు ఏలియానే నయం అనిపిస్తాడు. ఎలీషా మహా రోషగాడు అన్నాడు, రే నువ్వు మధ్యలో వచ్చావు కనుక మేమిద్దరం మాట్లాడుకుంటుంటే, నువ్వు మధ్యలో వచ్చినోడివి, మాట తూలేవు. దేని మీద తూలేవు? దేవుడిచ్చిన మాట మీద నువ్వు ఎదురు తిరిగి తూలేవు గనక ఇదిగో రేపు ఈ వేళకి ఇక్కడ అమ్మటం చూస్తావు, కొనటం చూస్తావు, ఇంటికి పోయిన వాళ్ళు వండుకోవడం చూస్తావు, వండుకున్న వాళ్ళు తినటం కూడా చూస్తావు. నీ కళ్ళతో నువ్వు చూస్తావు కానీ నువ్వు మాత్రం తినకుండానే చేస్తావు అన్నాడు. అన్నాడు. వాడు అట్టాగే చచ్చాడా లేదా? చచ్చాడా? రైట్. కరువు వచ్చిన ప్రతిసారి దేవుడి దగ్గర క్షమాపణ అడిగి లోబడాలి. ఆత్మీయంగానైతే వాక్యం కరువు వచ్చింది, భౌతికంగానైతే తిండి కరువు వచ్చింది, ఆర్థికంగానైతే డబ్బులు కరువు అవుతాయి, అమ్మా సామాజికంగానైతే పరువు కరువు అవుతుంది, జనాలు లెక్క చేయరు. ఇలా మనకి ఏది కరువు అనిపించినా ముందు వెళ్ళి దేవుడి పాదాలు పట్టుకొని దేవునికి ప్రార్థన చేయాలి. అంతేగాని దేవుడే చేస్తాడా అని అనుమానాలు, సందేహాలు ఎక్కడ ప్రదర్శించకూడదు. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కరువు రావడానికి ఏ గుర్రం ఎక్కొచ్చాడు? నల్లని గుర్రం ఎక్కొచ్చాడు. ఈ నల్లని గుర్రం ఎక్కి వచ్చిన వాడి మూలాన కరువు వచ్చింది. కరువు వస్తే 1 దేనారమునకు 1 సేరు గోధుమలు, 1 దేనారమునకు 3 సేర్లు యవలు అమ్మబడ్డాయి. అంటే కొలత త్రాసు అని చేతిలో ఉంది కదా, త్రాసుతో ఏమి తుయ్యమని చెప్పాడు? గోధుమలు తుయ్యి, యవలు తుయ్యి. గోధుమలతో ఏం చేసుకుంటారు? రొట్టెలు చేసుకుంటారు. యవలతో ఏం చేసుకుంటారు? రొట్టెలు చేసుకుంటారు. కానీ రెండిటి జోలికి పోవద్దన్నాడు. ఏమిటా రెండి? ఒకటి నూనె, రెండోది ద్రాక్షరసం. ఏ నూనె? ఇశ్రాయేలీయుల లెక్క ప్రకారం చూసుకుంటే ఒలీవా నూనె, ద్రాక్షరసం. ఇప్పుడు చెప్పండి, ఒలీవా నూనె, ద్రాక్షరసం పేదవాళ్ళు వాడతారా, ధనవంతులు వాడతారా? ఆలివ్ ఆయిల్ కాస్ట్లీయే, అచ్చమైన ద్రాక్షరసం కూడా కాస్ట్లీయే. గోధుమలు, బార్లీ, యవలు పేదవాడి భోజనం. అంతేనా? ఇప్పుడు కరువు వచ్చినా కానీ పేదవాడికి నష్టమా, ధనవంతుడికి నష్టమా? 4 రోజుల ముందు పేదవాడికి నష్టం వచ్చింది, 4 రోజుల తర్వాత ధనవంతుడికి నష్టం వచ్చింది. మొత్తానికి అందరికీ నష్టమే.
అయితే ముందుగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? ఇప్పుడు డీజిలు పెట్రోలు దొరకట్లేదుగా, దొరుకుతుందా? దొరకకపోతే ముందుగా బాధపడుతుంది ఎవరు? బైకుల వాళ్ళ, కార్లు వాళ్ళ? కారులా? కారు ఉన్నోడు బ్లాక్లోనే కొనుక్కుంటాడు బిడ్డ. నువ్వు పెట్రోల్ బ్లాక్లో కొనుక్కోపో, బండి వేసుకొని పోయి కొనగలుగుతావా? కొనలేవు. 4 రోజులు పోతే ఆ కారోడికి కూడా ఏమైంది? ఆడికి బ్లాక్ దొరకదు. అంటే మొత్తం మీద ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరు? ప్రయారిటీ ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరు? పేదవాళ్ళు. తర్వాత కాస్త నిదానంగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? ధనవంతులు. సో మొత్తానికి ధనవంతులైనా పేదవారైనా కరువుకి ఎఫెక్ట్ అవ్వాలా లేదా? అవ్వాల్సిందే. కరువుకి ఎఫెక్టు అవ్వాల్సిందే. ఆ నల్లని గుర్రం ఎక్కువచ్చిన వాడు గుర్రం ఎక్కువచ్చినప్పుడు కరువు వచ్చింది. చాలా భయంకరమైన కరువు వచ్చింది. కరువు వస్తే ఆహారం దొరకదు. అన్నం తినకపోతే కడుపు ఏమైద్దమ్మా? కాలుతా ఉండిద్దా? అన్నం తినకపోతే కడుపు ఏమైద్ది? ఏమా? కడుపు లోపల ఎట్టా ఉండిద్ది? నొప్పి పుట్టిద్ది. ఎవరో మన కడుపుని తీసుకొని చేత్తో గట్టిగా నొక్కినట్టుగా నొప్పి పుట్టిద్ది. నొప్పి పుట్టినా కానీ అన్నం తినకపోతే అన్నం దొరక్క, నీళ్లు దాక్కపోతే ఏమైంది? నాలుక పిడచగట్టుకుపోద్ది. మీరు చెప్పిన ముందు ఎండిపోద్ది, ఆరిపోద్ది అని ప్రారంభ దశలు. చివరి దశ ఏమిటి? పిడసగట్టుకుపోద్ది. ఈ నాలుక పిడసగట్టుకుపోయి నీళ్లు దొరక్క, ఆహారం లేక కడుపు మాడిపోయి కడుపు నొప్పి పుట్టి కొన్ని రోజుల పాటు అట్లాగే దిక్కు లేక, తినే దిక్కు లేక, పెట్టే దిక్కు లేక ఆఖరికి మనుషులు ఏమవుతారు? చచ్చిపోతారు. కరువు మూలాన ఏమొచ్చింది? ఆఖరికి చావు వచ్చింది. ఇందాక ఆ ఎర్రని గుర్రం ఎక్కువచ్చాడే, వాడు ఏం చేస్తాడు? సమాధానం లేకుండా తగువులు తనులాటలు యుద్ధాలు పెడతాడా? తగువులు తనులాటలు యుద్ధాల మూలన ఆఖరికి ఏమొచ్చింది? చావే వచ్చింది. అణిచివేత మూలన ఆఖరికి ఏమొచ్చింది? చావే. అణిచివేత అయినా చావే, యుద్ధాలైనా చావే, కరువైనా చావే. గనక చావు అనేవాడు మెల్లగా పాండురంగ గుర్రం ఎక్కి 4వ వాడికి వస్తాడు. ఆడు ఎలా చంపుతాడో రాశాడు చూడండి. దేని మూలాన చంపుతాడట? ఒకటి ఖడ్గము, రెండవది కరువు, మూడవది మరణమా? మరణం అన్న దగ్గర ఏమేశాడు? తెగులు. 4వది క్రూర మృగములు. మొత్తం ఎన్ని కారణాలు? 4 కారణాలు. మొదటిదేమో ఖడ్గం వల్ల, రెండోదేమో కరువు వల్ల, మూడోదేమో తెగులు వల్ల, 4వదేమో క్రూర మృగముల వలన. ఈ 4 కారణములను బట్టి మృత్యు అనేవాడు చావు తీసుకొచ్చి పెడతాడు. అయ్యా చావు వచ్చిద్దట ఎప్పుడు? 4వ వాడు పాండుర వర్ణము రంగుగల గుర్రం ఎక్కి వచ్చినప్పుడు ఏం తీసుకొస్తాడు? మరణం తీసుకొస్తాడు, చావు తీసుకొస్తాడు. చావు ఎట్లా వచ్చింది? ఖడ్గం వలన, కరువు వలన, తెగులు వలన, క్రూర మృగములు, భూమి మీద తిరిగే క్రూర మృగముల వలన మరణం వస్తుంది. ఇవంతా భూమి మీద దేవుని స్వరూపంలో ఉన్న మానవులను నాశనం చేసే పద్ధతులా కాదా? నాశనం చేసే సంగతులా కాదా? నాశనానికి సంబంధించిన సంగతులు ఇవి. 4 గుర్రాలు, ఒకటే ఉద్దేశం, భూమి మీద ఉన్న మనుషులను నాశనము చేయడం. ఎలా నాశనం కాబోతుందో వచ్చి చూడు అని ఒక్కొక్క ముద్ర విప్పి అపోస్తలుడైన యోహానుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రశాంతంగా చూపించాడు. ఇంతవరకు అర్థమైందా?